నమస్తే ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మహేంద్ర సింగ్ ధోని రైల్వే టికెట్ కలెక్టర్ నుండి ప్రపంచ క్రికెట్ లెజెండ్ వరకు మీరు తమ్నీల్లో చూసినట్టుగా మహేంద్ర సింగ్ ధోని గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్బాయి, ఒకప్పుడు రైల్వే స్టేషన్లో టికెట్లు చెక్ చేసిన కుర్రోడు. అదే వ్యక్తి తర్వాత ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ప్రపంచ కప్ ఫైనల్లో చివరి బంతిని అతిపెద్ద సిక్సర్గా కొట్టి 130 కోట్ల భారతీయుల కలను నిజం చేశాడు. ఆయనే మన మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని 1981 జూలై 7వ తేదీన భారతదేశంలోని జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఈయన తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకీ దేవి. ధోనికి చిన్నప్పటి నుండి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అండ్ అంతేకాకుండా స్కూళ్ళలో గోల్ కీపర్గా కూడా ఆడేవాడు. ఒకసారి క్రికెట్ జట్టుకు కీపర్గా అవసరం వచ్చింది. అప్పుడు ధోనిని ఎంపిక చేశారు. అదే అతని జీవితాన్ని మార్చిన అతిపెద్ద మలుపు. ధోని తన అద్భుతమైన వికెట్ కీపింగ్, దూకుడైన బ్యాటింగ్తో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో చాలానే గుర్తింపు తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా అవకాశాలు అనేవి రాలేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబానికి భారం కాకూడదని మహేంద్ర సింగ్ ధోని గారు భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేశారు. ఈ ఉద్యోగం అతనికి స్పోర్ట్స్ కోటా కింద వచ్చింది. ఇలా ఉద్యోగం అనేది పగలు చేస్తూ సాయంత్రం గ్రౌండ్లో క్రికెట్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే అతని దినచర్య. మహేంద్ర సింగ్ ధోని గారు ఒకరోజు నేను కూడా భారతీయ జట్టుకు ఆడుతాను అనే నమ్మకాన్ని పట్టు మాత్రం వదలలేదు. భారతీయ జట్టులోకి మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ అనేది ఇప్పుడు చూద్దాం. భారతీయ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని 2004లో ఎంపిక అయ్యారు. అండ్ మొదటి మ్యాచ్లోనే ధోని గారు డెకౌట్ అనేది అయ్యారు. అప్పుడే చాలామంది అనుకున్నారు ఈయన పని అయిపోయింది, మరేం చేయలేడు అని. కానీ 2005లో పాకిస్తాన్పై 148 పరుగులు, అలాగే తరువాత శ్రీలంకపై 183 పరుగులు నాట్అవుట్ కాకుండా రన్నింగ్స్ చేసిన ఆయన్ని ప్రపంచం మొత్తం ధోని పేరును గుర్తుపెట్టుకుంది. కెప్టెన్ కూల్ జననం గురించి తెలుసుకుందాం. 2007లో భారతీయ జట్టుకు ఆయన కెప్టెన్గా ఎంపికయ్యారు. ఆయనపై పెద్దగా ఎవరు ఆశలు అనేవి పెట్టుకోలేదు. కానీ అదే సంవత్సరం జరిగిన తొలి T20 ప్రపంచ కప్పులో మన భారతదేశాన్ని ఛాంపియన్గా నిలబెట్టాడు. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం ఆయన్ని కెప్టెన్ కూల్గా పిలవడం ప్రారంభించింది. 2011 ప్రపంచ కప్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. 2011 ఏప్రిల్ 2న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక భారీ లక్ష్యాన్ని అయితే మన ముందున పెట్టింది. అప్పటికే కూడా భారత్ చాలా ఒత్తిడితో ఉన్నది. అందరూ కూడా యువరాజ్ సింగ్ వస్తాడు అని అనుకుంటే ఇంతలోనే మహేంద్ర సింగ్ ధోని తానే ముందుగా వచ్చి బ్యాటింగ్ చేశారు. 91 పరుగులతో అద్భుతంగా ఆటను ఆడాడు. చివరి బంతికి భారీ సిక్సర్ కొట్టి ఆ సిక్సర్తో భారత్కు 28 ఏళ్ల తరువాత ప్రపంచ కప్పును అందించాడు. భారత్ 28 ఏళ్ల తరువాత ప్రపంచ కప్ అనేది గెలుచుకుంది. ఆ క్షణం ఎప్పటికీ కూడా కోట్లాది భారతీయుల గుండెల్లో ఒక స్థానంగా నిలిచిపోయింది. ధోని గురించి మరికొన్ని విజయాలు. 2013లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ కూడా భారత్ గెలుచుకుంది. దానితో 3 ICC ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన ఏకైక భారతీయ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్లో భారత్ను ప్రపంచ నెంబర్ 1 స్థానానికి చేర్చారు మన మహేంద్ర సింగ్ ధోని. IPLలో మహేంద్ర సింగ్ ధోని జర్నీ. 2008లో ప్రారంభమైన IPLలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహించారు. తన ప్రశాంతమైన స్వభావం, తెలివైన నిర్ణయాలతో చెన్నై సూపర్ కింగ్స్కు 5 ట్రోఫీలను అయితే మహేంద్ర సింగ్ ధోని గారు అందించారు. అందుకే ఆయనను అభిమానులు
ప్రేమగా తలా అని పిలుస్తూ ఉంటారు. మహేంద్ర సింగ్ ధోని వ్యక్తిగత జీవితం ఇప్పుడు తెలుసుకుందాం. 2010లో సాక్షి ధోనిని మహేంద్ర సింగ్ ధోని గారు పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు జీవా ధోని అనే కూతురు కూడా ఉంది. కుటుంబంతో సమయం గడపడం, బైకులు, కార్లు, అలాగే వ్యవసాయం చేయడం వంటివి ధోనికి చాలా చాలా ఇష్టం. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్. మహేంద్ర సింగ్ ధోని 2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. కానీ ఐపీఎల్లో మాత్రం తన అభిమానులను ఇప్పటికీ కూడా అలరిస్తూనే ఉన్నారు. భారతీయ సైన్యంలో మహేంద్ర సింగ్ ధోని అనుభవం. చిన్నప్పటి నుంచి భారతీయ సైన్యంలో చేరాలని ధోనికి కోరిక అనేది ఉండేది. 2011లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అతనికి లెఫ్టినెంట్ కర్నల్ హోదా అనేది ప్రదానం చేసింది. అలాగే 2015లో ప్యారా ట్రోపర్గా శిక్షణ పూర్తి చేసుకుని పారాషూట్ జంప్స్ కూడా చేశారు. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీతో తన యొక్క విధులు అనేవి నిర్వహించారు. ధోనికి క్రికెట్ మాత్రమే కాదు, భారతీయ సైన్యం అంటే ఒక అపారమైన గౌరవం. అందుకే దేశం ఆయనను కేవలం కెప్టెన్గా కాకుండా ఒక సైనికుడిగాను గౌరవించింది. ధోని సాధించిన ముఖ్యమైన అవార్డులు ఇప్పుడు తెలుసు. 2008లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అయితే వచ్చింది. అలాగే 2009లో పద్మశ్రీ వచ్చింది. అండ్ 2018లో పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా, అది కూడా ఆర్మీ యూనిఫామ్తో అందుకోవడం అక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధోని జెర్సీ నెంబర్ 7 కదా ఇది. ఈ నెంబర్ ఎలా వచ్చిందో చూద్దాం. ధోని పుట్టినరోజు జూలై 7, అందుకోసం 7వ నెల 7, అందుకే ఆయన జెర్సీ నెంబర్ 7ని ఎంచుకున్నారు. ఆ 7 నెంబర్ అనేది ఆయనకు అదృష్ట చిహ్నంగా మారింది. తరువాత బీసీసీఐ ధోనికి గౌరవంగా ఆ జెర్సీ నెంబర్ 7ను రిటైర్మెంట్ అయితే ప్రకటించింది. అందుచేతనే కొత్త ఆటగాళ్లకు 7వ నెంబర్ అనేది భారతీయ జట్టులో ఇవ్వడం లేదు. ధోని వెన్నుపై కనిపించిన నెంబర్ 7 అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, అది భారతీయ క్రికెట్ చరిత్రలో ఒక లెజెండ్కు గుర్తుగా మారిపోయింది. ధోని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక భారతీయ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అండ్ అలాగే ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్లో ఒకరు. అండ్ అలాగే హెలికాప్టర్ షాట్కు గుర్తింపుగా నిలిచిన బ్యాట్స్మెన్. కోట్లాది మంది యువతకు స్ఫూర్తిదాత. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప క్రికెటర్. అతనే మన మహేంద్ర సింగ్ ధోని. ధోని మనకు నేర్పించింది ఒకటే, పరిస్థితులు కాదు మన పట్టుదల మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని. మహేంద్ర సింగ్ ధోని రైల్వే టికెట్ కలెక్టర్గా మొదలైన ప్రయాణం చివరికి ప్రపంచ క్రికెట్ లెజెండ్లలో ఒకరుగా నిలిచారు. అందుకే చరిత్రలో కొన్ని పేర్లు చెరగవు. ఆ పేర్లలో మన మహేంద్ర సింగ్ ధోని గారు ఒకరు. ఈరోజు ఆయన పుట్టినరోజు. మన ఛానల్ తరపున అతనికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మహేంద్ర సింగ్ ధోని. ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిమాన క్రికెటర్ ఎవరైనది కింద కామెంట్లలో చేయండి. దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో త్వరలోనే అతని ఆ క్రికెటర్ వీడియో చేద్దాం. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. చివరి వరకు చూసిన మీకు ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని, చాలా మంది ఆన్లో ఉంచుకోవట్లేదు, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఫాలో చేయండి. మీరు ఫాలో చేస్తే త్వరలోనే మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.